మన మడిపల్లి గ్రామంలో మడిపల్లి నుండి తొర్రూరుకు వచ్చే రహదారిపై వెనుకట మన తాతలు కావచ్చు, మన నాన్నలు కావచ్చు నాటిన వృక్షాలు చూడండి ఏ విధంగా ఇటు అటు కమ్ముకొని పోయినాయో. అదేవిధంగా మనము ఇప్పుడు నాటిన వృక్షాలు కూడా రేపు మన భవిష్యత్ తరాలకు కూడా ఆ విధంగా ఉపయోగపడడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఈ వర్షాకాలంలో మంచి మంచి పెద్ద పెద్ద వృక్షాలు నాటాలి, కానీ వర్షాకాలంలో నాటుకొని ఎండాకాలంలో ఎండిపోయే చెట్లు నాటొద్దని తెలియజేస్తున్నాను. వృక్షో రక్షతి రక్షిత. మనం వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. మనం ఎన్ని చెట్లు పెట్టుకుంటే రేపు భవిష్యత్ తరాలు కూడా అంత సుఖపడే అవకాశం ఉంటుంది. లేకుంటే మనం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, కరువు కాటకాలు వస్తాయి, నీరు పాతాళాన్ని అంటిపోతుంది. అన్నింటికీ కారణం చెట్లే ముఖ్యం. ఈ చెట్లను మనం ఎంత విరివిరిగా ఎంత క్షణం కూడా వేస్ట్ చేయకుండా మీ పుట్టినరోజు పెళ్లి రోజులలో కూడా ప్రతిరోజు ఒక మొక్క అన్నట్టుగా నాటుకుంటూ పోతేనే మనం పర్యావరణాన్ని రక్షించగలుగుతాం.